అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడనై ఉన్నాను. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ఇంకా మారు మనసు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నావా? ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి కూడా ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళుతూ కూడా ఇంకా నీ జీవితంలో మారు మనసు లేక పాత జీవితాన్నే జీవిస్తూ ఉన్నావా? అయితే నీకోసమే ఉదయకాల సమయంలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతము గలవాడై నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇకనైనా నా బిడ్డ తెలుసుకుంటుంది, మారు మనసు పొంది నన్ను సొంత రక్షకుడిగా అంగీకరించి నా దగ్గరకు వస్తుందనేటువంటి ఆశతో ఆయన దీర్ఘశాంతము గలవాడై ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని రాకడ సమీపిస్తుంది కనుక ఇక నుంచైనా పాత జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనందరికీ మారు మనసు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై వందనాలు ప్రభా. అవును తండ్రి, మాలో అనేక మంది మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించి కూడా పాత జీవితాన్నే జీవిస్తున్నారు ప్రభా. ఈ దినాన ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారందరి హృదయాలని, వారి మనసుని మీరు మార్చమని ప్రార్థన చేస్తూ అటువంటి దీర్ఘశాంతము చూపిస్తున్నందుకై మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే మందిరానికి రావాలని ఆశ కలిగి ఉంటున్నారో వారిని అందరినీ త్వరపడి మందిరానికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినాన ఎవరైతే పనులు చేస్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడ్డకు తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరిని మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ కృపని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.